నేలబొగ్గు, పెట్రోలియం. నేలబొగ్గు, పెట్రోలియం. ఇప్పుడు ఏంటంటే మనం ప్రాథమిక అవసరాల కోసం అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాం. అంటే అవి కొన్ని ఏంటంటే మనకి ప్రకృతిలో దొరికేవి, ప్రకృతిలో సహసిద్ధంగా దొరికేవి. మరికొన్ని తయారు చేయబడ్డవి, ప్రయత్నాల ద్వారా తయారు చేయబడ్డవి. అంటే వాటిని ఏంటంటే సహజమైనవి లేదా మానవ నిర్మితమైనవి కూడా చెప్పవచ్చు. సహజ సిద్ధమైనవి, మానవ నిర్మితమైనవి అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఏంటంటే గాలి, నీరు, నేల మొదలైన ఉన్నాయి. ఇవి ఏమైనా తరిగిపోతాయా అంటే చెప్పలేం. కానీ ఖనిజాలు అనేవి తరిగిపోతాయా? తరిగిపోతాయి. అంటే ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే ఒకటి తరగని సహజ వనరులు, 2 తరిగిపోయే సహజ వనరులు. ఈ వనరులు ఏంటంటే ప్రకృతిలో అపరిమితమైన పరిమాణంలో ఉంటాయి. అంటే మానవ ప్రయత్నాల వల్ల అవి తరిగిపోవు. ఇప్పుడు సూర్యరశ్మి, గాలి ఉన్నాయి, అవి తరిగిపోవు. అలాగే ప్రకృతిలో వనరుల పరిమాణం పరిమితంగా ఉంటాయి. ఇవి మానవ ప్రయత్నాల వల్ల తరిగిపోతాయి. మానవ కార్యకలాపాల ద్వారా తరిగిపోవచ్చు. ఈ వనరులు ఏంటంటే అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. ఇప్పుడు దీనికోసం మనం ఒక ప్రయోగం కూడా చేయొచ్చు. కొంతమంది విద్యార్థులు తీసుకొని ఆ విద్యార్థులు 1, 2, 4 అలా సమూహాలుగా విడగొట్టి వారికి ఏంటంటే 1, 2, 3 తరాలను పేరు పెట్టండి. 1వ తరం, 2వ తరం, 3వ తరం పేరు పెట్టండి. పేరు పెట్టిన తర్వాత వాళ్ళకి ఏంటంటే పాప్కార్న్, వేరుశనగలు, ఇలా టోఫీలు, వేయించిన పప్పులు ఇలాంటివి చేతిలో పెట్టి, అదేంటంటే ప్రతి సమూహం కొరకు ఒక బల్లపై ఒక పాత్ర నుంచి మొదటి తరం వినియోగదారులు వారి సమూహానికి చెందిన పాత్ర నుండి తినుబండాలు తీసుకోమని చెప్పాలి. అలాగే 2వ తరం వినియోగదారులను అదేవిధంగా చేయమని చెప్పాలి. 3వ తరం వినియోగదారులని ఆ విధంగా చేయమని చెప్తే 3వ తరం వినియోగదారులందరికీ ఉన్న తినుబండారాలు సరిపోయా లేదో చూస్తే మనకి అర్థమైపోతుంది. పాతలో తినుబండారాలు బొగ్గు, పెట్రోల్ లేదా సహజ వాయువు వంటి తరిగిపోయే సహజ వనరులు. అది పాత్రలో తినుబండారాలు బొగ్గు, పెట్రోలియం లేదా సహజ వాయువు నుండి తరిగిపోయే సహజ వనరులు. ప్రతి సమూహానికి వేరు వినియోగ రీతులు ఉండవచ్చు. అంటే ఏదైనా సమూహంలో అత్యాశపరులు ఉన్నారనుకోండి, అది ముందు తరాల వారికి రాబోయే తరాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం వాళ్ళకు ఉండదు. కానీ అత్యాశ లేని వాళ్ళు ముందు తరాల వాళ్ళ కోసం ముంచే అవకాశం కూడా ఉంది. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి కొన్ని తరిగిపోయే సహజ వనరుల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇవి ఎలా ఏర్పడతాయి అంటే జీవుల మృత అవశేషాల నుండి ఏర్పడతాయి. ఎలా ఏర్పడతాయి? జీవుల మృత అవశేషాల నుండి తయారవుతాయి. వీటిని మనం ఏమంటాం? శిలాజాల నుండి తయారవుతాయి అన్నమాట. అందుకే వీటిని ఏమంటారు? శిలాజ ఇంధనాలు అంటారు. శిలాజ
రంధ్రాలు అంటారు. ఇప్పుడు నేలబొగ్గును చూశారు అనుకోండి మీరు. నేలబొగ్గు ఇదేంటంటే ఒక రాయిలాగే గట్టిగా నల్లగా ఉంటుంది. ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాల్లో నేలబొగ్గు కూడా ఒకటే. ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాల్లో నేలబొగ్గు ఒకటి. దీన్ని రైలు ఇంజిన్లో నీటి ఆవిరి ఉత్పత్తి చేసి ఇంజిన్ నడవడానికి ఉపయోగిస్తారు. రైలు ఇంజిన్లో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజిన్ నడవడానికి ఉపయోగించారు. తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. తర్వాత వివిధ పరిశ్రమల్లో కూడా నేలబొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు. సుమారు 300 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి లోపల ఏంటంటే చిత్తడి ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉండేవి. భూమిపైన చిత్తడి ప్రాంతాల్లో దట్టమైన అడవులు కలిగి ఉండేది. వరదలు వంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ అడవులు ఏమైపోయి భూమిలోకి కూరుకుపోయాయి. కాలక్రమేణా వీటిపై మరింత మట్టి చేరడం వల్ల అవి బాగా ఒత్తిడికి గురయ్యాయి. ఇవి ఇంకా లోపల పోయే కొద్దీ, అంటే లోతుకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత ప్రభావం వల్ల చనిపోయిన మొక్కలు నెమ్మదిగా నేలబొగ్గుగా మారిపోయాయి. అదే నేలబొగ్గులో ప్రధానంగా కార్బన్ ఉన్నందున వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను మనం కార్బనైజేషన్ అంటాం. నేలబొగ్గులో ప్రధానంగా కార్బన్ ఉంది. వృక్ష సంపద ఏంటంటే నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియ. దీన్ని ఏమంటాం మనం? కార్బనైజేషన్ అంటారు. ఇది జీవ పదార్థం అవశేషాల నుండి ఏర్పడింది కాబట్టి దీన్ని నేలబొగ్గును శిలాజ ఇంధనం అని పిలుస్తారు. గాలిలో వేడి చేసిన నేలబొగ్గు మండి ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి ఏం చేస్తుంది? ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోక్కు, కోల్తారు, కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైన పదార్థాలను తయారు చేస్తారు. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైన పదార్థాలను తయారు చేస్తారు. కోక్ ఏంటంటే ఇది ఒక దృఢమైన నల్లటి సచ్ఛిద్ర పదార్థం. ఇది కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం అన్నమాట. స్టీల్ తయారీలో పలు లోహాల సంగ్రహంలో కోకును ఉపయోగిస్తారు. కోకుని ఉపయోగిస్తారు. తర్వాత కోల్తారు. ఇదేంటంటే దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం. ఇది దాదాపు 200 పదార్థాల మిశ్రమం. 200 పదార్థాల మిశ్రమం. కోల్తార్ నుండి పొందిన ఉత్పత్తులను మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తుంటాం. అది అన్ని చాలా వరకు ముడి సరుకులు గాను వీటి కింద కూడా ఉపయోగిస్తాం. కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, పెయింట్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పుకు వాడే పదార్థాలు తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తుంటారు. అయితే మాతులు, ఇతర కీటకాలను తరిమేయడం ఉపయోగించే నాఫ్తలైన నూనెలు కూడా కోల్తార్ నుండి తయారవుతాయి. నాఫ్తలైన గోళీలు కోల్తార్ నుండి తయారవుతాయి. అయితే ఈ రోజుల్లో ఏంటంటే రోడ్లు వేయడానికి కోల్తార్ బదులు ఏం వాడుతున్నారు? బిటుమన్ అనే పెట్రోలియం ఉత్పత్తిని వాడుతున్నారు. ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు నేలబొగ్గు నుండి కోకును పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
నేలబొగ్గు నుండి కోకును పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో కోల్ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు నేలబొగ్గు శుద్ధి చేయ కేంద్రాలకు దగ్గరగా ఉన్న కర్మాగారాల్లో కోల్ గ్యాస్ను యంత్రంగా ఉపయోగిస్తారు. దగ్గరగా ఉన్న అనేక కేంద్రాలకు దగ్గరగా ఉన్న అనేక కర్మాగారాల్లో కోల్ గ్యాస్ను యంత్రంగా ఉపయోగిస్తారు. వీధి దీపాలు వెలిగించడానికి మొదటిసారిగా 1810 సంవత్సరంలో వీధి దీపాలను వెలిగించడానికి లండన్లోని, 1820లో న్యూయార్క్లోని కోల్ గ్యాస్ను ఉపయోగించేవారు. 1820 సంవత్సరంలో న్యూయార్క్లో కోల్ గ్యాస్ను ఉపయోగించారు. మొదటిసారిగా ఎక్కడంటే 1810లో లండన్లో ఉపయోగించారు. ఈ రోజుల్లో ఏంటంటే దీన్ని ఎక్కువ కాంతిజనకంగా అంటే ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత పెట్రోలియం, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు వంటి తేలికపాటి ఆటోమొబైల్లో పెట్రోల్ ఇంధనంగా ఉపయోగిస్తారు. ట్రక్కులు, ట్రాక్టర్ల వంటి భారీ మోటార్ వాహనాలకి డీజిల్తో నడుస్తాయి. భారీ మోటార్ వాహనాలు డీజిల్తో నడుస్తాయి. పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోలు, డీజిల్ లభిస్తాయి. పెట్రోలియం అనే పదము పెట్రావోలియం నుండి ఉద్భవించింది. పెట్రా అంటే రాక్, ఓలియం అంటే నూనె. సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోలియం ఏర్పడుతుంది. ఈ జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు ఏమవుతాయి, సముద్రం అడుగు భాగాన్ని చేరుకొని ఇసుక, మట్టి పొరలతో కప్పబడిపోతాయి. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత గాలి లేకపోవడం, అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం వల్ల ఈ అవశేషాలు ఏమిటంటే పెట్రోలియం సాధనాలుగా రూపాంతరం చెందాయి. పెట్రోలియం సహజమైన నిక్షేపాలను చూపితే పెట్రోలియం ఏంటంటే ఆయిల్, గ్యాస్ కలిగి ఉన్న పొర నీటిపై ఉన్నట్లు మనం గమనించవచ్చు. నీటిపైన ఏంటంటే నూనె, గ్యాస్ ఉన్నట్టు మనం చూడవచ్చు. చమురు ఏంటంటే వాయువు నీటి కంటే తేలిక ఉంది కాబట్టి ఇవి నీటితో కలవు. ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని 1859 సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారు. 8 ఏళ్ల తర్వాత 1867లో అస్సాంలోని ముకుమ్నందు చమురు ఉన్నట్లు గుర్తించారు. అయితే భారతదేశంలో ఏంటంటే అస్సాం, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో చమురు లభిస్తుంది. భారతదేశంలో ఏంటంటే అస్సాం, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాలు. అది పెట్రోలియం శుద్ధి. పెట్రోలియం ఏంటంటే ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ద్రవం ఇది, దుర్వాసన కలిగి ఉంటుంది. పెట్రోలియం అంటే గ్యాస్, పెట్రోలు, డీజిల్, కందెన నూనె, పారాఫిన్, మైనం మొదలైన అణుఘటకాలన్నీ కలిగి ఉంటాయి అన్నమాట. కలిగి ఉన్న మిశ్రమం ఇది. అదే పెట్రోలియం వివిధ అణుఘటకాల అంశభూతాలను వేరు చేయడాన్ని ఏంటంటే పెట్రోలియం శుద్ధి అంటారు. పెట్రోలియంలోని వివిధ అణుఘటకాలు, అంశభూతాలను వేరు చేయడాన్ని పెట్రోలియం శుద్ధి అంటారు. ఇది పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో చేయబడుతుంది. పెట్రోలియం వివిధ అణుఘటకాలు, వారి ఉపయోగాలు.
ద్రవ రూపంలో పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అనమాట. అవి ఏంటంటే గృహ పరిశ్రమలకు ఇంధనం. పెట్రోలు మోటార్ ఇంధనం, విమాన ఇంధనం, డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి. కిరోసిన్ ఏంటంటే స్టవ్లు, దీపాలు, జెట్ విమానాలు ఇంధనం వీటికి వాడతారు. డీజిల్ భారీ మోటార్ వాహనాలకి ఇంధనం, విద్యుత్ జనరేటర్కి కూడా వాడతారు. కందెనలు తలల మధ్య ఘర్షణ తగ్గించడానికి. పారఫిన్ మైను, లేపనాలు, కొవ్వొత్తులు, వ్యాజిన్లు తయారు చేయడానికి. బిటుమెన్ పెయింట్స్. తర్వాత రోడ్ల ఉపరితలాలు వేయడానికి. ఈ పెట్రోలియం అంశీభూతాలు ఉపయోగపడతాయి. అయితే సహజవాయువు అంటే చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం. ఎందుకంటే దీన్ని పైపుల ద్వారా రవాణా చేయడం సులభం. సహజవాయువు ఏంటంటే అధిక పీడనం వద్ద సంపేడ్య సహజవాయువు అంటారు. సహజవాయువును అధిక పీడనం వద్ద సంపేడ్య సహజవాయువుగా నిల్వ చేయబడుతుంది. సిఎన్జి దీన్ని దేనికంటే విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. తక్కువ కాలుష్యాన్ని కలిగించడం వల్ల రవాణా వాహనాలు కూడా ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. ఇదేంటి స్వచ్ఛమైన ఇంధనం అన్నారు. గొట్టాల ద్వారా సరఫరా చేయబడే గృహాలు, కర్మాగారాలు నేరుగా మండడం సిఎన్జి గొప్ప ప్రయోజనం. గొట్టాల ద్వారా సరఫరా చేయబడే గృహాలు, కర్మాగారాల్లో నేరుగా మండడం సిఎన్జి గొప్ప ప్రయోజనం. గొట్టాల ద్వారా పంపిణీ చేసే ఇటువంటి వ్యవస్థ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, వడోదరా, ఇతర ప్రదేశాల్లో ఉన్నాయి. తర్వాత సహజవాయువును అనేక రసాయనాలు, ఎరువుల తయారీలో ముడి పదార్థం కూడా ఉపయోగిస్తారు. భారతదేశం అపారమైన సహజవాయు నిల్వలను కలిగి ఉంది. మన దేశంలో త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి డెల్టాల్లో సహజవాయువు కనుగొనబడింది. త్రిపుర, రాజస్థాను, మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి జిల్లాల్లో సహజవాయువు కనుగొనబడింది. ఇప్పుడు శిలాజ ఇంధనాలు, అడవులు, ఖనిజాలు మొదలైనటువంటి సహజ వనరులు తరిగిపోయేవి కదా. బొగ్గు, పెట్రోలియం, శిలాజ ఇంధనాలు ఇవి మారడానికి, ఇంధనాలుగా మారడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. మరోవైపు ఏంటంటే వీటిలో మనకు తెలిసిన నిల్వలు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఇంధనాలు మండించడం వల్ల వాయు కాలుష్యం ప్రధాన కారణం అన్నమాట. వాటి వాడకం గ్లోబల్ వార్మింగ్తో ముడిపడి ఉంది. కాబట్టి మనం ఈ ఇంధనాలు బాగా అవసరమైన మాత్రమే ఉపయోగించాలి. ఈ ఫలితంగా మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వారు ప్రజలకు సలహాలు ఇస్తారు. పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ PCRA ప్రజలకు సలహాలు ఇస్తారు. వీలైనంత వరకు స్థిరమైన మితమైన వేగంతో ప్రయాణించండి. ట్రాఫిక్ లైట్ల వద్ద మీరు వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజిన్ ఆపివేయండి. టైరు పీడనం తగినంతగా ఉందని నిర్ధారించుకోండి. తర్వాత వాహనం నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేట్లు చూడండి.